హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఈరోజు ఇంటర్ పేపర్ లీకేజ్ గురించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. చూడండి, ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఇంటర్ పేపర్ లీక్, ఫోన్లో ఫోటో తీసి పంపారని అనుమానం, పరీక్షా కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పీ సిబ్బంది స్క్వాడ్ మొబైల్స్ స్వాధీనం, విచారణ కోసం ఠాణాకు తరలింపు. నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని, క్వశ్చన్ పేపర్ని ఫోటోలు తీసి బయటకు పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కడెం ఇన్ఛార్జి ఎస్ఐ శంకర్, ఖానాపూర్ సిఐ సైదారావు ఎగ్జామ్ సెంటర్కి చేరుకొని నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏఎస్పీ కేంద్రానికి చేరుకొని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిబ్బంది స్క్వాడ్ మొబైల్స్ను డిపాజిట్ బాక్స్లో వేయించి కడెం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఫోన్లు, వాట్సాప్ను చెక్ చేసినట్టు తెలిసింది. ఈ విషయమై ఏఎస్పీని వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇంటర్ ఎగ్జామ్స్ని స్ట్రిక్ట్గా నిర్వహించమని సెక్రటరీ ఎంత మొత్తుకున్నప్పటికీ, అధికారులు ఎన్ని పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి కలుపు మొక్కల వల్ల ఇంటర్ బోర్డుకి నిజంగా బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష అయితే విధించాలి. ఇక ఇంటర్ పరీక్షల నిర్వహణపై నిర్లక్ష్యం, సౌకర్యాల కల్పనలో బోర్డు విఫలం, అవస్థలు పడుతున్న విద్యార్థులు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహణలో బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతి వాచీలు అనుమతించని అధికారులు ఎగ్జామ్ సెంటర్లో కనీసం వాల్ క్లాక్లు ఏర్పాటు చేయలేదు. ప్రతి అరగంటకు బెల్ మోగించాల్సి ఉన్నప్పటికీ చాలా సెంటర్లలో గంట మోగడం లేదు. దీంతో విద్యార్థులు సమయం కోసం పదే ఇన్విజిలేటర్లను అడగాల్సి వస్తుంది. అనేక సెంటర్లలో ఎగ్జామ్స్ రాసేందుకు సరిపడా బెంచీలు, డెస్క్లు ఏర్పాటు చేయలేదు. మరోవైపు పరీక్ష ప్యాడ్లను అనుమతించలేదు. మరుగుదొడ్ల వసతి, తాగునీటి సౌకర్యం కల్పించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు అలసత్వం వీడి తగిన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్కి 97% విద్యార్థులు హాజరైనట్లు బోర్డు సెక్రటరీ తెలిపారు. జగిత్యాల జిల్లాలో 3, నిజామాబాద్ జిల్లాలో 1 విద్యార్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఓకే, ఇవి ఇంటర్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.